ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది. చాలా మందికి అర్థం కాలే ప్రజలు గెలుసుడేంది అని. అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు, మోసపోతే గోసపడతాం, యాది పెట్టుకోండి అని చెప్పిండు. ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో? చూడండి మీరు ఒకసారి తెల్లారి లేచి పేపర్లు చూస్తే, ఆ టీవీలు చూస్తే లైన్లలో ఎక్కడికక్కడ ఇప్పుడే కమలాకర్ అని చెప్తుంటే నవ్వినాం మనందరం. ఇవాళ భూములు కాదు, భూమి ఉన్న వాళ్ళు కాదు, భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు, యూరియా బస్తా ఉన్నవాడు వాడే లక్షాధికారి పరిస్థితి అని చెప్పి కమలాకర్ అని చెప్తే మనం నవ్వినాం. కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కోవాలి, అవసరమైతే మనం ఇక్కడ SC ST కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన.